एडमिशन शुरू हो चुके हैं। कई सालों से आपके बच्चों की उच्च शिक्षा में मदद करने वाली पाठशाला यानी लिटिल बर्ड्स स्कूल। हमारे पास इंग्लिश मीडियम के साथ साथ तेलुगु और हिंदी की भी शिक्षा प्राप्त होती है। बच्चों को खेल कूद में रुचि देते हैं। कल्चरल प्रोग्राम, आध्यात्मिक पाठ और विज्ञान के विषय में ज्यादा फोकस करते हैं। रहा सवाल बच्चों को घर से स्कूल तक और स्कूल से घर तक हमारी गाड़ियां सुरक्षित तौर पर पहुंचाया जाता है। पाठशाला में उच्च शिक्षा हासिल करे हुए टीचर भी मौजूद है और शानदार स्कूल की बिल्डिंग और भव्य प्रांगण मौजूद है। तो देरी किस बात की, एडमिशन शुरू हो चुके हैं। तो संपर्क करें प्रिंसिपल गीता अम्बिडवार। फोन नंबर है 9419995474। हमारा पता है ZPSS स्कूल के सामने, मेन रोड, बेला। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विधायक पायल शंकर ने कहा है कि आदिलाबाद शहर में पानी की कमी के अमृत योजना के तहत 8 पानी की टंकियां पहले ही मंजूर की जा चुकी है। उन्होंने कहा है कि लगभग 5 टंकियों का निर्माण कार्य विभिन्न चरणों में चल रहा है। इसी के तहत मंगलवार को विधायक ने भंगारीगुड़ा में 6 लाख की क्षमता वाली टंकी के निर्माण कार्य का उद्घाटन किया। उन्होंने कहा है कि इससे भंगारीगुड़ा में पानी की समस्या का समाधान होगा। इसी तरह पाइपलाइन का निर्माण कार्य भी पूरा किया जाएगा। भूमिगत जल निकासी व्यवस्था को हाथ में लिया जाएगा। उन्होंने कहा है कि आदिलाबाद के शहरी विकास कार्यक्रम करोड़ों की लागत से जारी है और कहा है कि आदिलाबाद को अमृत योजना मंजूर करने में सहयोग के लिए राज्य के CM रेवंत रेड्डी को धन्यवाद दिया। उन्होंने अधिकारियों को काम तेजी से करने की सलाह भी दी। कार्यक्रम में भाजपा नेता श्रीनिवास यादव, मुखिया श्रीनिवास कृष्णा, अजय, मोहन और आदि शामिल रहे। ఆదిలాబాద్ పట్టణంలోని నీటి ఎద్దడి లేకుండా ఆ యొక్క సమస్యను పూర్తిగా నివారించాలని ఇప్పటికే దాదాపు 8 OHSR నీళ్ల ట్యాంకుల్ని మంజూరు చేసుకుని అమృత్ పథకంలో దాదాపు ఇప్పటికే 4 నుంచి 5 ట్యాంకు పనులు వివిధ దశల్లో పనులు జరుగుతా ఉన్నాయి. ఈరోజు కొత్తగా బంగారుగూడలో 6 లక్షల లీటర్లతో ఇక్కడ మంచినీటి ట్యాంకు నిర్మాణం కొరకు భూమి పూజ చేయడం జరిగింది. బంగారుగూడలో ప్రతి సంవత్సరం నీటితో ఇబ్బంది పడుతూ ట్యాంకర్ల ద్వారా నీళ్లు వస్తే గానీ ఈ ప్రాంత సమస్యలు, ఈ వార్డు యొక్క సమస్యలు తీరేటటువంటి పరిస్థితి కనిపించలేదు. దాని కొరకు 6 లక్షల లీటర్ల ట్యాంకు వల్ల ఈ బంగారుగూడకు కాకుండా అనుకుంటా వీళ్ళందరూ కూడా నీటి సమస్య లేకుండా ఈ ఒక ట్యాంకు నిర్మాణం పూర్తయిపోతే ఇక్కడ ప్రజలకు ఒక సౌకర్యంగా ఈ యొక్క పనులు పూర్తయిన తర్వాత నీటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. మరి ఇదే కాకుండా డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్, ఈ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేయకముందే ఇక్కడ కావాల్సినటువంటి ప్రతి రోడ్డుకు, ప్రతి ఇళ్లకు నీళ్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోని డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ కూడా ప్రారంభించడం జరిగింది. మరి అదే కాకుండా UGD అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రతి ఇంటి నుంచి వెళ్లేటటువంటి మురికి నీరు ఆ యొక్క మురికి కాలువలో పడి దాని తర్వాత ఫిల్టర్ అయి పక్కనే ఉన్నటువంటి బంగారుగూడ వాగులో డైరెక్ట్ ఈ మురికి నీరు కలిసి వెళ్లకుండా దానికి ఫిల్టర్ చేసి ఆయా సివరేజ్ ట్రీట్మెంట్ ద్వారా ఈ మురికి నీరంతా కూడా వాగులు విడిచిపెట్టే విధంగా ఒక ప్రణాళికతో మున్సిపాలిటీ ముందుకు పోతా ఉంది. కొన్ని 100 కోట్ల రూపాయలతో ఈ ఆదిలాబాద్ లో అభివృద్ది కార్యక్రమాలు, ఈ యొక్క అమృత్ పథకంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా మంచినీటి యొక్క ఇబ్బంది లేకుండా, నీటి ఎద్దడి లేకుండా ఆదిలాబాద్ పట్టణంలో ఈ యొక్క కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించేటటువంటి ఈ యొక్క అభివృద్ది కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతో ఈ యొక్క అమృత్ పథకాన్ని ఆదిలాబాద్ కు ఇవ్వడం ఆదిలాబాద్ ప్రజలందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఆదిలాబాద్ ప్రజల తరపున ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉన్నది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఆదిలాబాద్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 100 కోట్ల రూపాయలు మంజూరీలు ఇచ్చిన తర్వాత ఆయా పనులను సమయం లోపల పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా అధికారులంతా కూడా చర్యలు తీసుకోవాలి. ఆదిలాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి నాకు ఈ అవకాశం వల్ల
మరి ఆదిలాబాద్ ప్రజలకు ఈ యొక్క సేవ చేసేటటువంటి అవకాశం వచ్చింది. మరి ఇదే కాకుండా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కొరకు కూడా ఇప్పటికే దాదాపు ఒక 480 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వానికి ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ప్రత్యేక అభివృద్ధి కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. అది కూడా ఇప్పుడు మంజూరు దశలో ఉన్నాయి. ఆ డబ్బు వచ్చిన తర్వాత ఇంకా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి మిగతా సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, పనులను రాత్రింబవళ్లు మొదలుపెట్టి మిగతా కూడా డిపార్ట్మెంటల్ అన్ని కోఆర్డినేషన్ చేసుకుని ఈ యొక్క పనులను తొందరగా పూర్తి చేయాలని అధికారులకు